రాష్ట్రంలో చాలా చోట్ల ఐపీఎస్ల కొరత కనిపిస్తోంది. ఇప్పటికే పలుసార్లు కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తులు చేశారు. దేశవ్యాప్తంగా ఐపీఎస్ల పోస్టులు 4754 ఉంటే ప్రస్తుతం ఆన్ డ్యూటీలో ఉన్నవి 3848 మంది మాత్రమే. నియామకాలు లేకపోవడంతో 906 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐపీఎస్ల కొరత ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో యూపీతో పాటు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో సీనియర్లకే 2-3 బాధ్యతలు అప్పగిస్తున్నారు. డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, రాష్ట్రంలో ఐపీఎస్ల కొరతపై అప్డేట్స్ ఏంటి? సూర్య, తెలంగాణలో ఐపీఎస్ల కొరతతోటి చాలా వరకు అంటే సర్వీసింగ్లో పోలీసు విధానాల పట్ల కూడా చాలా వరకు ఈ సమస్య వేధిస్తూనే ఉంది. మరోవైపున చూసినట్టయితే తెలంగాణలో 139 ఐపీఎస్ అధికారులు పనిచేయాల్సి ఉండగా ఇందులో 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయం పైననే పలుసార్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. పలుసార్లు ప్రధానిని కలిసి కూడా ఈ సమస్య పైన కూడా ఆయన చర్చించడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే ఇలా అంటే కాలానికి అనుగుణంగాను అదేవిధంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగాను ఈ ఐపీఎస్ సంబంధించినటువంటి క్యాడర్ రివ్యూ చేస్తూ కూడా ఐపీఎస్ల భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఇటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది. మరోవైపున చూసినట్టయితే 2016 నుంచి కూడా ఐపీఎస్ల క్యాడర్ రివ్యూ జరగకపోవడం, అంతేకాకుండా తెలంగాణలో చూసినట్టయితే ఈ బైఫర్కేషన్ జరిగిన తర్వాత చూసినట్టయితే ఉమ్మడి 10 జిల్లాల నుంచి 29 జిల్లాలు, ఆ తర్వాత 33 జిల్లాలుగా ఏర్పడ్డాయి. ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం క్రైమ్ సంబంధించి వాటిని అరికట్టడం కావచ్చు, నేరాలకు సంబంధించి శాంతి భద్రతల వ్యవహారంలో పర్యవేక్షణలో చూసినట్టయితే 33 జిల్లాలను ఆయా ఎస్పీల నేతృత్వంలోనే పూర్తిగా విధులు నిర్వహిస్తారు. మరోవైపున చూసినట్టయితే 9 కమిషన్ రేట్లు ఏర్పడ్డాయి. మరోవైపున చూసినట్టయితే ఇప్పటివరకు కమిషన్ రేట్లకు చూసినట్టయితే కొంతమంది ఐజీ స్థాయి డిఐజీకి సంబంధించినటువంటి అధికారులు మాత్రం నేతృత్వం వహిస్తున్నారు. మరోవైపున ఈ టెక్నాలజీ పెరగడం, అదేవిధంగా సైబర్ సంబంధించినటువంటి క్రైమ్ పెరుగుతుంది. మరోవైపున ఉమెన్ సంబంధించినటువంటి క్రైమ్ సంబంధించిన వ్యవహారాలుతో పాటుగాను ఫింగర్ ప్రింట్స్తో పాటుగా సిఐడికి సంబంధించినటువంటి ఈ 4 బృందాలకు చూసినట్టయితే డీజీగా ఉన్నటువంటి డైరెక్టర్ శిఖా గోయల్ నేతృత్వం వహించడం, 4 పదవులు ఒక డీజీగా ఉన్నటువంటి శిఖా గోయల్ నేతృత్వంలోనే ఈ పదవులను రాష్ట్ర ప్రభుత్వం ఆమెకే బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. కానీ ఒక్కొక్క వింగ్కు చూసినట్టయితే ఒక్కొక్క ఐపీఎస్ అధికారి ఉన్నటువంటి క్రమంలోనే ఐపీఎస్ల కొరత కూడా ఏర్పడింది. మరోవైపున చూసినట్టయితే 10 మంది ఐపీఎస్ అధికారులు చూసినట్టయితే నాన్ క్యాడర్ పోలీసింగ్ సంబంధించిన విధి విధానాలలో వాళ్ళు పనిచేస్తున్నారు. ఒకవైపున చూసినట్టయితే ఇటీవల ఏర్పడినటువంటి హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్ కంట్రోలర్ అండ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసినట్టయితే కమలాసన్ రెడ్డి పనిచేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనార్ కావచ్చు, ఇలా 10 మంది ఐపీఎస్ అధికారులంతా కూడా నాన్ క్యాడర్ పోలీసింగ్ పోస్ట్ విధానాలలో పనిచేయడంతో ఐపీఎస్ల కొరత ఏర్పడింది. మరోవైపున చూసినట్టయితే ఇటీవల చూసినట్టయితే ఏదైతే తెలంగాణ నుంచి ఏపీకి రిలీవ్ చేస్తూ 3 ఐపీఎస్ అధికారులను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇందులో చూసినట్టయితే అంజన్ కుమార్, అభిలాష్ బిస్ట్తో పాటుగాను అభిషేక్ మహంత్ కూడా ఈ 3 ఐపీఎస్ అధికారులను తెలంగాణ నుంచి ఇటు ఏపీకి వెళ్లాల్సిందిగా రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇలాంటి క్రమంలోనే చూసినట్టయితే తెలంగాణకు 29 మంది ఐపీఎస్ అధికారుల పోలీసు బాధ్యతలు నిర్వర్తించాల్సింది. ఇలాంటి నేతృత్వంలో మొత్తం ఇలాంటి పరిస్థితులలో మరే ఐపీఎస్ల అధికారులను రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు కూడా ఉంది. అయితే కాలానుగుణంగా పెరుగుతున్నటువంటి జనాభా కావచ్చు, క్రైమ్ సంబంధించినటువంటి కొత్త పోకడలు, కొత్త సంబంధించినటువంటి నేరాలను అరికట్టడంలో ఐపీఎస్ల బాధ్యత చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి బైఫర్కేషన్ చెందిన తర్వాత కూడా ఇప్పటివరకు పోలీస్ సంబంధించినటువంటి నియామకాలను చేపట్టకపోవడం రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా వరకు వేధిస్తుంది. ఈ సమస్య పైననే ప్రభుత్వం పలుసార్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రిత్వ శాఖతోటి కావచ్చు, అదేవిధంగా ప్రధాన మంత్రితోటి పలుసార్లు కూడా విజ్ఞప్తులు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా కూడా చిన్న రాష్ట్రాలైనటువంటి కర్ణాటక కావచ్చు, అదేవిధంగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్తో పాటు జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో కూడా చాలా వరకు ఇలాంటి సమస్యనే ఉంది. మొత్తం మీద చూసినట్టయితే ఆయా రాష్ట్రాల్లో చూసినట్టయితే
350కి పైగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు చూసినట్టయితే 906 మంది ఐపీఎస్ అధికారుల ఖాళీల భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఇలాంటి సమస్యలలో చూసినట్టయితే చాలామంది తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ అధికారులు కొంతమంది డిప్యూటేషన్లో వివిధ అధికారులు పనిచేస్తుండడం, మరోవైపున చూసినట్టయితే సెంట్రల్ పదవులలో అంటే కొంతమంది తెలంగాణ అంటే ఇతర రాష్ట్రాలలో అలకేట్ అయినప్పటికీ కూడా కేంద్ర సర్వీసులో పనిచేస్తూ ఉండటంతో తెలంగాణలో ఐపీఎస్ అధికారుల కొరతగా ఉంది. మరోవైపున చూసినట్టయితే కొంతమంది అధికారులు అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో గత అంటే రాబోయే 2-3 నెలల్లోనూ కూడా కొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా ఈ ఏడాదిలో వాళ్ళు రిటైర్మెంట్కు కానున్నారు. ఇందులో చూసినట్టయితే ముఖ్యంగా డీజీపీ జితేందర్ రెడ్డితో పాటుగాను సత్యనారాయణ, ఆ తర్వాత చూసినట్టయితే కమలాసన్ రెడ్డి, ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా వాళ్ళు రిటైర్మెంటు ఈ ఏడాదిలోనూ కానున్నారు. ఇలాంటి సమస్యలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఐపీఎస్ అధికారుల అవసరం ఉందంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇటు ఓవైపున విజ్ఞప్తులు చేసింది. అంతేకాకుండా ఇలాంటి సమస్యపైన ఓవైపున పక్కనే ఉన్నటువంటి తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి సమస్యను రావడం జరగడం, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి సీఎం కూడా పలుసార్లు విజ్ఞప్తి చేయడం, చిన్న రాష్ట్రాలలో ఐపీఎస్ సంబంధించినటువంటి అధికారుల కొరతను కూడా కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అంతేకాకుండా కాలానికి అనుగుణంగా టెక్నాలజీకి అనుగుణంగా కూడా నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అదనపు బాధ్యతలను ఒక్కొక్కరు 2 పదవులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొంతమంది చూసినట్టయితే 3 పదవులు 4 సంబంధించినటువంటి విభాగాలలో ఆయా ఐపీఎస్ అధికారులు బాధ్యతలు నిర్వర్తించడంలో చాలా వరకు వారికి కూడా పనిభారం కూడా పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి సమస్యపైన కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు అభ్యర్థనలను కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇక 139 మంది సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారులకు సంబంధించిన వ్యవహారంలో 29 మంది ఐపీఎస్ అధికారుల భర్తీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందని తెలుస్తూ ఉంది. సూర్య.